కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 18 నుండి చదువుదాం. మొదటి సంగతి ఏమనగా సంఘానికి చెబుతున్నాడు చూడండి. మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. చాలా ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు స్థలాన్ని చూడడు, సమయాన్ని చూడడు. తయారు చేస్తున్న నిన్ను, విరుస్తున్న నన్ను, పంచిపెడుతున్న మిమ్మల్ని, భుజిస్తూ పానం చేస్తున్న మనల్ని చూస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్న మనం అందరం ఎక్కడ కూడుకున్నాం? ఒక చోట కూడుకున్నాం, సంఘముగా కూడుకున్నాం. సంఘముగా కూడుకొని దీనిని ఆచరిస్తున్న మనలో కక్షలు ఉంటే కక్షలు అంటే సంఘములో కక్షలు ఏంటండి? నాకు తెలియక అడుగుతా. సంఘములో కక్షలేంటి? కక్ష అంటే ఏంటి? కచ్చపోత అంటారు. కక్ష అంటే ఏంటి చెప్పండి? కక్ష అంటే తెల్దా? బాగున్నారు, నవ్వుతున్నారు మీరు. బాగున్నారు, నవ్వుతుంటే బాగుంది. సమాధానం చెప్పండి. కక్ష అంటే ఏంటి? ఓర్వలేని తనం, అసూయ, ఓర్వలేని తనం. సంఘములో ఎవరికి కూడా ఎవరిని చూసినా ఓర్వలేని తనం ఉండకూడదు. ఏముండకూడదు? అసలు సంఘం అంటే ఏంటి? ఏక మనస్సు, ఏకాత్మ కలిగినటువంటిది. హల్లెలూయా. సంఘం అంటే ఏంటండి? మనమందరం, నేను మందలూరు నుంచి వచ్చినా, మీరు గోస్పాల్ నుంచి వచ్చినా, మీరు మాస్పల్లి నుంచి వచ్చినా, మీరు గోవిందపల్లి నుంచి వచ్చినా, సిరివెల్ల నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా మన యొక్క మనస్సు ఏక మనస్సు, ఏక ఆత్మ కలిగి ఉండాలి. అదే నిజమైన సంఘం. ఆమేన్. సంఘములో ఉన్నాం. సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరంలో మనం ఉన్నాం కాబట్టి, క్రీస్తు శరీరం పరిశుద్ధమైనది కాబట్టి, శరీరంలో ఉన్న మనమందరం కూడా కక్షలు లేని వారముగా, అసూయలు లేని వారముగా, కలహములు లేని వారముగా, ఓర్వలేని తనము లేని వారముగా ఉండాలి. పరిశుద్ధ దినము రోజు పరిశుద్ధమైన మందిరంలోకి వచ్చి, పరిశుద్ధమైన బైబిల్ పట్టుకొని, పరిశుద్ధమైన దేవుని మాటలు వింటూ, పరిశుద్ధమైన దేవుని పాటలు పాడుతూ, పరిశుద్ధమైనటువంటి ప్రభు శరీరంలో రక్త మాంసములలో చెయ్యి వేస్తున్న మనలో పరిశుద్ధత లేకపోతే, అసూయ పెట్టుకొని, కలహము బుద్ధి పెట్టుకొని, కక్ష పెట్టుకొని ప్రభు బల్లలో చెయ్యి వేస్తే మనము ఇబ్బందులకు గురవుతాం.